అండి, నేను అరుణానందగిరి. ఇక ఇప్పుడు మనం పూజకు పూలు తెంపుకుందాం. ఎండ ఎంత తీక్షణ అయింది చూడండి. ఈరోజైతే ఫ్రైడే. అక్కడ ఎదురుగా చెట్టు మీదనేమో 2 నైవేద్యం తినే పిట్టలు ఉన్నాయి. ఇక్కడైతే రామచిలుక ఉంది. సరే పూలు తెంపుకుందాం, లేటే అవుతుంది. రామచిలుక ఉందని మీకు చూపిద్దామని వచ్చిన మళ్ళీ. చూడండి సూర్యుడు. బా కనకాంబరాలు ఆ మధ్య అయితే చాలా పూసినాయి, ఇక మళ్ళీ తక్కువైనాయి ఎండకు. కుండీలలో ఉండేసరికి వాటికి 2 సార్లు వాటర్ వేయాలి. 2 సార్లు వాటర్ వేస్తేనే కొంచెం ఈ సమ్మర్లో మొక్కలు బాగుంటాయి. చూడండి బ్లూ కలర్ ఫ్లవర్ ఎంత బాగా వచ్చింది. ఇంకొకసారి ఇంకా డార్క్ వస్తుంది. ఇప్పుడు మనకు ఎండ చేయబట్టి కొంచెం ఇట్లా ఉంది, కానీ ఇంకా డార్క్ వస్తుంది. సరే గులాబీ కూడా తెంపుకుందాం. ఇంత ఎండలా గులాబీలు పూసినందుకు వీటిని సార్థక వేద్దాం. అమ్మవారికి అలంకరిస్తే బాగుంటాయి. ఫ్లవర్స్ అన్నీ ఇట్లా ఉండి వేసుకున్నాం తొందర. ఇక ఈరోజు శుక్రవారం మరి ప్రతి శుక్రవారం లాగా ఇక అమ్మవారికి మంచిగా సంతృప్తి పూజ చేసుకొని మరి బయటకు వెళ్దాం. దీపం నైవేద్యం తాంబూలం, సింపుల్ పూజ విధానం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమస్కృత. ఈరోజు ఒక డిఫరెంట్గా పాతకాలం టైపు నేను పచ్చడి చేస్తున్నాను. అందుకే ఇక్కడ ప్యాన్లు ఏమి వేయలే, ఓన్లీ పచ్చిమిర్చి వేసినాం, ఆయిల్ వేయలేదు. ఇక్కడైతే నువ్వులు వేస్తాం. కోకిల చూడండి, కోకిల వస్తుంది. ఇక్కడ చిట్టిపిట్ట చూడండి. మార్నింగ్ మనం పక్షులను చూసుకుంటూ ఇప్పుడే పూజ అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత మరి ఇక బ్రేక్ఫాస్ట్ చేద్దామని స్టార్ట్ చేసిన. అది చూడండి కోకిల, ఇక్కడ పిట్ట, ఇక్కడ బల్లి. ఒక్క ఇల్లు ఉంటే ఎన్ని ప్రాణులు ఇల్లును బేస్ చేసుకొని ఉంటాయి అనేది చాలా జీవులు బ్రతుకుతాయి. ఇక నిన్న వచ్చి మొత్తం అక్కడ ఉన్న ఆహారాలన్నీ తినిపోయింది. మళ్ళీ కొత్త మిల్లెట్స్ వేయాలి. ఇంకా చిన్నవి మిల్లెట్స్ ఉన్నాయి. ఇక తొందరగా స్టవ్ మీద ఏమైందో చూద్దాం. ఇక చూడండి మిర్చిని ఉట్టిగా వేయించుడు అంతే, నూనె వేయలేదు. ఇక్కడైతే నేను ప్యాన్ పెట్టే వరకే పక్షులు వచ్చినాయి. ఒక 2-3 స్పూన్ల నువ్వులు, డ్రై రోస్టే ఇవి కూడా. అయితే ఇప్పుడు ఇది పాతకాలం పచ్చడి చేస్తున్నా. ఎప్పుడైనా నువ్వుల తొక్కు అని నూరేటోళ్ళు రోట్లే, అది నేను ఈరోజు చేస్తున్నా. ఇది అన్నంలోకి కూడా తినచ్చు, బాగుంటుంది. కొత్త పచ్చడి, కాకపోతే దోశ పిండి నిన్నటిది ఉంది, అదే ఈరోజు దోశలు వేస్తున్నా. పచ్చడి కొంచెం వెరైటీగా చేస్తున్నా కాబట్టి పచ్చడి చూపిస్తున్నా, అది విషయం. మరి మీరు కడిగి రెడీ పెడతా. ఇక చూడండి మిర్చి ఫ్రై అయిపోయినాయి దాదాపుగా, అంటే ఉడికినాయి. అది వేడితోటి చూడండి అన్నీ అయినాయి. ఇది ఒక్కటి కొంచెం గ్రీన్ ఉంది, పోతుంది. ఇక కొత్తిమీరను ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, అంతే. నువ్వులు వేడైనాయి. ఇవన్నిటిని మిక్సీ పట్టుకోవాలి. దీనిలో వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు, కానీ ఈరోజు నేను ఇప్పుడే పూజ చేసిన కాబట్టి నాకు వెల్లుల్లిపాయలు వేసుకోవాలనిపించేది. ఫ్రైడే ఈరోజు మీరు వేసుకుంటే వేసుకోండి, ఉట్టి రోజులలో అయితే వేసుకోవచ్చు. ఇక ఇవి కొంచెం చల్లారంగానే పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇవి నువ్వులు, కొద్దిగా జీలకర్ర యాడ్ చేసి మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టిన తర్వాత దీనిలో పోపు వేయాలి. అది ఇక చూడండి ఇప్పుడు కొంచెం ఫ్యాన్ వేసి చల్లారబెట్టాలి, ఎందుకంటే మనకు తొందర ఉంది కాబట్టి ఇంత తొందరగా చల్లారి. ఇక ఫ్యాన్ వేసి చల్లారబెట్టి ఇక దీనిలో ఏమయ్యా ఓన్లీ జీలకర్ర వేస్తా, అంతే. ఆకాశం చూడండి ఎంత బాగా అనిపిస్తుంది. కోకిల చూడండి, ఒక ఆకాశం అయితే అవుతుంది అండి. ఇప్పుడు నేను ఇంతకుముందు చూపించినవన్నీ మిక్సీ పట్టిన. ఇప్పుడు ఇక పోపు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. మనకు పచ్చిమిర్చి కారం మంచిగానే ఉంది, టేస్ట్ చూసిన, అందుకని పచ్చిమిర్చి ఉన్నాయి కాబట్టి ఎండుమిర్చి వేయద్దు.
ఓన్లీ జీలకర్ర ఆవాలు వేసుకొని ఇగో ఇంత ఇట్లా పసుపు వేసుకుంటే చాలు. మనం అన్నంలోకి వేసుకుంటే మాత్రం ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకుంటే ఇంకా స్పైసీనెస్ వస్తుంది. ఆల్రెడీ మిర్చి మంచి కారంగా ఉన్నాయి, అందుకని నేను వేస్తలేను. ఇక ఇప్పుడు చట్నీలు కలుపుదాం. ఇక చూడండి, టీ పెట్టేసిన తొందరగా దోశ కూడా అవుతుంది. ఇక మీకు చట్నీ చూపిస్తా. చూడండి, చట్నీ సూపర్గా రెడీ అయిపోయింది. ఇక పోపు వేసుడు దీనిలో. ఫస్ట్ మనం ఆయిల్ అసలు వేయలేదు. మంచిగా ఉంది టేస్ట్ కొంచెం ఎట్లా ఉంది కూడా చెక్ చేయాలి కాబట్టి చూసిన సూపర్ ఉంది టేస్ట్ అయితే. ఇట్లా కూడా అప్పుడప్పుడు ట్రై చేయండి, వేడన్నంతో మంచిగా ఉంటుంది. దోశపిండి మనము ఒకవేళ తెల్లవారి కూడా ఉండాలి అనుకుంటే అది ఉప్పు వేయకనే ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకోవాలి, స్పెషల్గా సపరేట్గా. నిన్న వాడింది కాకుండా ఈరోజు కోసం అని ముందుగానే ప్లాన్ ఉంటే ఉప్పు వేయక వేరే బాక్స్లో ఫస్ట్ మిక్సీ పట్టంగానే తీసి పక్క పెట్టుకోవాలి. అట్లయితే మంచిగా ఉంటుంది. నిన్నంతా మనం పగలదాకా బయటనే ఉంచి బాగా పులిసిన తర్వాత మళ్ళీ ఎప్పుడో జ్ఞాపకం వచ్చినప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ ఇవాళ వేసుకుంటే అది బాగుండదు. ఇక అందుకని చెప్తున్నా. ఇవాళది ఎట్లా ఉంటుంది అని కొందరు అడుగుతారు కదా, ఇట్లాంటివన్నీ నేను ఈ ప్రశ్న వేరే దగ్గర విన్నదే మీకు చెప్తా. అట్లా కాకుండా ప్రతిదీ శ్రద్ధతోటి చేసుకోవాలి ఏదైనా కానీ. ఇక ఇవి నిన్న వాడినాం కదా దోశపిండి అట్లనే పక్కకు పడేసి ఎప్పుడో జ్ఞాపకం వచ్చినప్పుడు ఫ్రిడ్జ్లో పెడితే అప్పటికే చాలా పులిసిపోతుంది, వేరే రకంగా అనిపిస్తుంది. అట్లా కాకుండా మామూలుగా ఆల్రెడీ పులిసే ఉంటుంది కాబట్టి దీన్ని ఇట్లనే పెట్టుకుంటే అదే స్టేజ్లో ఉంటుంది. మన దోశ ఎట్లా రెడీ అయింది చూడండి. మంచి దోశలు మంచిగా ఎత్తున్నాను అంటే వెరైటీ మంచిగా అట్లానా రెడీ అయింది. బ్రేక్ఫాస్ట్ అయితే చూడండి, ఎక్కడో ఆడుకుంటుండే. అదే ఉడతా చూడండి, కమ్మటి దోశలు రెడీ అయిపోతున్నాయి. అగ్గో చూడండి కింద ఉంది. ఇది రాగానే ఎందుకు అరిచినట్టు అగ్గో చూడండి రెండు ఉన్నాయి. బాగా ఒకసారి కిచకిచా అని అరిచేసరికి సరే చూసేద్దామని నేను వచ్చిన. అట్లా చూడండి రెండు పిట్టలు. అవి కలర్ కూడా లైట్గా ఉండేసరికి మనకి అవి ఏర్పడే ఎక్కడుంది నడుస్తున్నాయి, ఇక ఆడుకుంటున్నాయి. ఇక వాటి లోకం అవి అంతే. సరే మనకేమో తిండి గోల, పొద్దున్న లేచినామంటే ఇదే పని. బ్రౌన్ అయింది కొంచెం గట్టిగా. చూడండి పాలు కూడా వేసుకున్నాం. అయితే బ్రేక్ఫాస్ట్ అయ్యి ఇట్లా మూతి కడుగుడు ఆలస్యం లేదు. మూతి కడుక్కోకముందే టీ 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 అంటారు. అందుకని ఇక ఈరోజు ఫ్రైడే, మరి అమ్మవారికి నేను దోశలు నివేదిస్తా, అందుకని దోశ వేస్తున్నా. ఇక ఉప్పు కలపలేదు, ఇంట్లో ఉప్పు కలపని వేయాలి. ఒక 5 వేస్తా. 3 వచ్చినా మంచిదే మనకు, 5 వేస్తే ఒక్కొక్కసారి సరే రావేమో అన్నట్టు. ఇక ఇప్పుడు ఇంట్లో ఏం కాకపోతే నివేదించేటప్పుడు నెయ్యి బెల్లము కలిపి పైన వేసి నివేదిస్తా. ఇక ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అంటారు కదా, అట్లా మరి మన మనసుకు ఏది సంతోషం అనిపిస్తే దాన్ని చేయాలి అంతే. అయితే మా వారికి దోశలు వేసిన తర్వాత నేను ఇది అమ్మవారికి నైవేద్యం పెడుతున్నా. ఫస్ట్ పొద్దున పాలు బెల్లము నివేదించిన పూజ చేసేటప్పుడు. ఇక ఇప్పుడు ఇవి నివేదిస్తా. అయితే మరి ప్యాన్ మళ్ళీ కడిగి చేస్తున్నా. అట్లా చిన్నవి. ఇక మామూలుగా మనుషులం అంటేనే ఎన్నో ఉంటాయి, అన్నీ సమ్మిళితమై ఉంటాయి. సంసార జీవనం అంటేనే అంత ఈజీ కాదు. దానిలో మనం కొద్దిగా ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తున్నామంటే లిమిట్గా మనకు ఒకసారి మళ్ళీ చేసి ఇక ఇప్పుడు అమ్మవారి దగ్గర నివేదించేస్తా. నాకు టైం లేదు, మార్నింగ్ నుండి మనం పూజ చేయాలంటే ఎన్నో పనులు చేసిన తర్వాతనే పూజ చేస్తాం. అందుకని ఇక ఇప్పుడు నివేదిస్తున్నా. ఇక ఇప్పుడు బయటకు వెళ్ళేది ఉంది. అట్లా కొంచెం నీళ్ళల్లో చల్లారబెట్టిన, వేడిది అస్సలు పెట్టద్దు. చల్లారినాక తీసుకెళ్ళి మన అమ్మవారి దగ్గర నివేదిద్దాం.
దీపం ఉంది ఇప్పుడే, ఇంతకుముందే ఒక 10 మినిట్స్ అవుతుంది కావచ్చు పూజ చేసి వచ్చిన. ఎందుకంటే మనం శుక్రవారం పూజ అంటే కొంచెంసేపు టైం తీసుకుంటుంది కాబట్టి పొద్దున నేను బెల్లము పాలు నివేదిస్తాను కంపల్సరీ. ఇప్పుడు మనం దోశలు నివేదించిన, ధూపం కూడా వెలిగించిన. ధూపం మీద కూడా మళ్ళీ దశాంగం వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. ఇక దశాంగం వేసినామంటే కంపల్సరీ దైవం స్వీకరిస్తారు. ఇప్పుడు బయటకు వెళ్దాం. ఇప్పుడు మనం దోశ వేసుకుందాం. ఇక చూడండి ఫ్రెష్ది సపరేట్ బౌల్లో తీసి ఫస్ట్ పెడితే ఇట్లా ఫ్రెష్ ఉంటుంది అండి. నేను అరుణానందగిరి. ఇక ఈరోజు సింపుల్గా పెసరపప్పు మామిడికాయలు వేసి కర్రీ ఎత్తున. ఇక రైస్ అయింది ఇప్పుడే. ఇప్పుడే బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత మరి కర్రీ వేస్తున్నా. ఇక సింపుల్ కర్రీ పప్పు, తర్వాత నిన్న చారు చేసిన వంకాయ, తర్వాత చారు చేసిన. చారు అసలు ఉడవనే లేదు, ఎందుకంటే పగల వరకే వర్షం వచ్చి ఇక చల్లగా అనిపిస్తుంది. చారు ఎవరు వేసుకోలే. ఇక మరి ఈరోజైతే మరి మనం ఇట్లా చేస్తున్నాం. పప్పు లేదు కాబట్టి ఇంకేం అవసరం ఉండదు. ఉల్లిగడ్డలు కొంచెం ఎక్కువ వేసుకుంటే ఈ పప్పుకు సమ్మర్లో మంచిగా ఉంటుంది. మీకు చూపించగానే ఇక్కడ నాకు స్పేస్ లేదని వచ్చింది. ఇక తర్వాత ఏం లేదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన, ఇక పెసరపప్పు వేసి ఉప్పు కారం పసుపు వేసిన, ఉడుకుతుంది అంతే. ఇంకేం చేయలేదు. దీనిలో ఏం మసాలాలు వేయద్దు. నేనైతే ఇట్లనే వండుతా. అంటే పెసరపప్పు ఫస్ట్ నూనెలో వేయించినాం, ఆ పోపుల్ని ఈ పెసరపప్పు వేసిన తర్వాత ఉప్పు కారం వేసిన, అల్లం మీకు చూపించింది అంతే. అల్లం వెల్లుల్లి పేస్ట్ పప్పు వేసి తర్వాత ఉప్పు కారం వేసిన, ఇక అంతే ఉడుకుతుంది. పసుపు వేసినాం పప్పులో. గింజలు ఉండాలంటే ఇట్లా, ఇక మెత్తగా కావాలనుకుంటే వాటర్ వేసుకోవచ్చు, మీ ఇష్టం. మామిడికాయ పప్పు, మామిడికాయ ముక్కలు వేసినా కమ్మగుంటుంది అని అనిపిస్తుంది నాకైతే. గంగవాల్ కూరలో కూడా ఈ సమ్మర్లో మామిడికాయ ముక్కలు వేసి చేసుకుంటాం. ఇక ఈరోజైతే ఇట్లా వండుతున్నా సింపుల్ కర్రీ అండి. పప్పు రెడీ అయిపోయింది. మనం చేసిన వడియాలు చేస్తున్నా. మనం చూడండి మరి మన వంట అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ ఉంది. అది బాగా కొంచెం ఎక్కువ హీట్ అయిందని పప్పు పెట్టి కొంచెం అడుగంటినట్టు అయిందని మళ్ళీ ఇంట్లో షిఫ్ట్ చేసిన. పప్పు అయింది. అన్నం, చట్నీ, పెరుగు, ఇంతే మన సింపుల్ లంచ్ ఈరోజు అయితే. ఇప్పుడు చేసేద్దాం. అయితే వాతావరణం డల్గా ఉంది, ఇప్పుడే వర్షం వస్తుంది అన్నట్టు ఉంది. అందుకని చారు అయితే చేయలే. నిన్న వేసిన అట్టిగా వేస్ట్ అయింది. అందుకని మనం వడియాలు చట్నీతో తింటే సూపర్ ఉంటుంది. ఇక మామిడికాయలు. ఇక ఈరోజు అయితే తింటే రేపు ఒక మంచి విడిదటి మళ్ళీ కలుద్దాం. ఇప్పటివరకు అయితే బాయ్.